ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అయిన డెమాన్ పవన్, రితు ఇద్దరు కలిసి బంగారం అనే ఒక సాంగ్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయింది, రిలీజ్ అయింది, వైరల్ కూడా అయిపోయింది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ దాదాపుగా అంటే సీజన్ 9లో ఉన్న వాళ్ళందరితో పాటుగా ఇంకా చాలా మంది కామన్ ఫ్రెండ్స్ని వాళ్ళని ఆ ఒక లాంచ్కి సాంగ్ లాంచ్కి పిలిచారు. అయితే ఇక ఆ స్టేజ్ మీదకి పవన్ ఏమో కళ్యాణ్‌ని, రితు ఏమో మన తనూజని బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు పిలుచుకున్నారనమాట. అయితే ఏమైంది, స్టేజ్ మీదకి ఇంకా రితు వాళ్ళ మదర్, పవన్ వాళ్ళ మదర్, ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ అఖిల్ వాళ్ళున్నారు, సీజన్ 4 అఖిల్ వాళ్ళు. అయితే ఈలోపు అక్కడ మామూలుగా కళ్యాణ్ అన్నిటి గురించి మాట్లాడాడు. డెమాన్ పవన్ చాలా మంచిగా ఉన్నాడు. ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది మేమిద్దరం కలిసి. కలిసిన ఫస్ట్ డేనే అందరితో చాలా చక్కగా మాట్లాడాడు. ఇలాంటివన్నీ కూడా చెప్తూ వచ్చి, ఆ తర్వాత అన్నాడు తను చేసిన సాంగ్ ఎంత కష్టపడి చేశాడంటే, నిజంగా ఆ కాన్సెప్ట్ ఆలోచించి, తను అది కాస్త స్క్రీన్ మీద పెట్టి, వాళ్ళిద్దరు మంచి కెమిస్ట్రీ ఇవన్నీ ఉండి చేశాడు. కెమిస్ట్రీ అనంగానే అందరూ నవ్వేశారు. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా కళ్యాణ్ ఏమన్నాడంటే, "నేను కూడా ఇలా ఒక పాట చేద్దాం అనుకుంటున్నాను. అది తనుజతో అయితే బావుంటుంది" అన్నట్టుగా తన కేసి చూసి, ఎవరితో బావుంటుందో చేసి చెప్తే మీరే చెప్పండి అని చెప్పేసి అనంగానే, అక్కడున్న వాళ్ళందరూ కూడా గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టారనమాట. అయితే నిజం చెప్పాలి అంటే తనూజ అలాగే కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇలాగ గనక ఒక సాంగ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అయితే నిజానికి కళ్యాణ్‌కి అలాగ తనుజతో చెయ్యాలని కూడా ఉంది. తన మనసులో మాటను కూడా బయట పెట్టాడు. ఈవెన్ తనుజ కూడా ఇప్పటికే ఆల్రెడీ వెబ్ సీరీస్ ఒక దానిలో సెలెక్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మన కళ్యాణ్ పడాలతో కలిసి ఒక ఒక సాంగ్ చేస్తే అంటే సేమ్ బంగారం లాంటి సాంగే కాకపోయినప్పటికీ కూడా, కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ సింక్రనైజేషన్‌తో ఒక సాంగ్ పెడితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.